హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్త కెనడా వ్లాగ్స్. చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో చేసి. ఈరోజు అయితే స్పెషల్ అనమాట. ఏంటి అంటే మా పెద్దోడిది బ్లాక్ బెల్ట్ ఉంది ఈరోజు. కథలి చాలా కొంచెం టెన్షన్గానే ఉన్నాడు. నిన్నైతే రిటర్న్ ఎగ్జామ్ అయిపోయింది. రిటర్న్ ఎగ్జామ్ కూడా కొరియన్లో రాయాలంట. సో అదైతే అయిపోయింది. ఇంక ఈరోజు ప్రాక్టీస్ అనమాట. లైవ్గా చూపించాలి. సో చూద్దాం. జతి, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ అన్న? నీకు టెన్షన్ ఉందా? పాపం చాలా టెన్షన్ పడుతున్నాడు. మాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. సో మీకు ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అంతా చూపిస్తాను. సో ఫైనల్లీ వాడైతే బ్లాక్ బెల్ట్కి రీచ్ అయిపోయాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే చాలా టెన్షన్గా కూడా ఉంది. రండి మీకు చూపిస్తాను. అదొక కాలేజ్లో చేస్తున్నారు. సో కౌశల్, ఏది నీ డ్రెస్ చూపించినానా? ప్రస్తుతానికి ఇదనమాట. ఇంకా తర్వాత బ్లాక్ వేసుకుంటారు. బ్లాక్ డ్రెస్ వస్తుంది. సో సరే, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? సో మీకు అంతా చూపిస్తాను. లెట్స్ గో. మేమైతే స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా చలి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఫాల్స్ అయిపోయింది. మనకి ఇప్పుడు వింటర్ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా చలేసేస్తుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. మా పెద్దోడైతే చాలా టెన్షన్ పడుతున్నాడు. సో మీకు కూడా చెప్పండి కామెంట్లో, లైక్ టెన్షన్ పడొద్దని. సో రండి చూపిస్తాను మీకు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఫాల్స్ మాకు. సో కంప్లీట్గా కలర్ చేంజింగ్లో ఉంటుంది. వీల్ ప్లాంట్స్ అవి కూడా చాలా బాగుంటుంది. నువ్వు జాయిన్ అవుతావా టైకొండలో? ఏమి ఈ ఫాల్స్లో ఫొటోస్ అవి చాలా బాగా వస్తాయి. ఇంకొన్ని రోజుల తర్వాత వింటర్కి మొత్తం ఆకులు అన్నీ రాలిపోతాయి. సో ఫైనల్లీ మేమైతే కాలేజ్కి రీచ్ అయిపోయాము. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 30 to 40 minutes అనమాట జర్నీ. సో ఇలా రీచ్ అయ్యాము. ఇక్కడ చేస్తున్నారు అనమాట ఈ కాలేజ్లోని. సో కంప్లీట్ గ్రాండ్ మాస్టర్స్ అందరూ కూడా వస్తారు అక్కడికి. చూడండి అసలు అందరూ కూడా మోసుకొని వెళ్తున్నారు. అవన్నీ కూడా స్పానింగ్ బ్యాగ్ అంటారు. సో మా పెద్దోడైతే చాలా టెన్షన్గా ఉన్నాడు. అలాగే మాకు కూడా ఇదే మా ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు చూడలేదు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మా పెద్దోడైతే కొంచెం భయంతోనే ఉన్నాడు. కానీ చాలా బాగా జరిగింది అక్కడ. కౌశల్ అన్న, స్ట్రాంగ్గా ఉండు, టెన్షన్ పడుకో. ఓకే, యూ కెన్ డూ ఇట్. కాలేజ్ అన్నాను కదా, ఇది ఒక యూనివర్సిటీ అనమాట. చూడండి అసలు చాలా చాలా బాగుంది. కానీ చాలా పెద్దది కూడా. మేము ఫస్ట్ టైం కదా, మాకు తెలియలేదు ఎలాగెళ్ళాలి ఏంటి అని. సో అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రాక్టీస్. సెకండ్ లైన్లో ఇక్కడ ఉన్నాడు. నేను అన్నిటికీ కూడా వాడు ఎక్కడున్నాడో మా అబ్బాయి యారో పెడతాను. సో అది చూసి మీరు గుర్తుపెట్టచ్చు. అక్కడ నేర్పిస్తున్నా కదా, తనే అనమాట. మా పెద్దోడు 2019లో స్టార్ట్ చేశాడు. కానీ కోవిడ్లో మధ్యలో ఆగాడు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యింది. సో ఫైనలీ బ్లాక్ బెల్ట్ అయితే వచ్చేసింది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇతను వెళ్తున్నారు కదా, ఇతనే గ్రాండ్ మాస్టర్ ఆ ఇన్స్టిట్యూట్కి. సో చాలా చాలా మంచిగా చెప్తారు. చాలా మంచోరు కూడా అతను. ఫస్ట్ నుంచి కూడా ఆ మాస్టర్ అని. కోవిడ్ టైంలో కూడా ఆన్లైన్లో క్లాసెస్ అని అలాగా. అప్పుడు మా అబ్బాయి 6 years అనమాట. ఇప్పుడు 11 years. సో మధ్యలో బ్రేక్ వచ్చింది కోవిడ్ వల్ల. కానీ కంటిన్యూ అయితే మేము ఆపలేదు. చాలా చాలా బాగా నేర్పిస్తారు. అలాగే కంప్లీట్ డిసిప్లిన్ వచ్చేసింది మా వాడికి అయితే. ఇది ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ అక్కడ ప్రే చేయాలి. అంటే కొరియన్లో వాళ్ళు గాడ్కి ప్రే చేస్తారనమాట. అలాగే పేరెంట్స్ అంటే మేము జస్ట్ నించుంటాం అంతే. సో వాళ్ళు అలా ప్రే చేశాక ఇంకా గ్రాండ్ మాస్టర్కి వెల్కమ్ చెప్తూ ఇంకా అలా స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం కదా, మేము అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మాకైతే 12 to 4 అని చెప్పారు. సో మేము 11:30కి అలాగే వెళ్ళాము. వీళ్ళు ఇప్పుడే బ్లాక్ బెల్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో వీళ్ళకి కొంచెం టైం ఇస్తున్నారు. అంటే కొన్ని ప్రోగ్రామ్స్ అవి చేసిన తర్వాత వీళ్ళని దింపుతారనమాట. సో ప్రస్తుతానికి ఎవరైతే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారో సో అది కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా సాంగ్స్ పెట్టి చాలా బాగా చేశారు. వీళ్ళందరూ కూడా హయ్యర్ బెల్ట్స్ అనమాట. సో చూడండి ఎంత బాగా చేస్తున్నారో. అసలు నిజంగా ఇది టైకోండో అనేది అసలు చాలా చాలా ఉపయోగపడుతుంది ఎవరికైనా సరే. సెల్ఫ్
మనకు ప్రొటెక్షన్ అలాగే డిసిప్లిన్ వస్తుంది. చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా. సో వాళ్ళు చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారు అందరూ కూడా. సో మా అబ్బాయి వీడియో కూడా చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు మా వాడికి అసలు ఇంట్రెస్టే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఈ 5 ఇయర్స్ అసలు ఎలా గడిచిపోయో తెలీదు. చాలా ఫిట్నెస్ వచ్చింది. అలాగే చాలా కామ్ అయిపోయాడు అనమాట. మేబీ పెద్ద అయిన తర్వాత పిల్లలందరూ మగ పిల్లలు చాలా కామ్ అయిపోతారు కదా! వీళ్ళందరూ కూడా హయ్యర్ బెల్ట్స్. దీంట్లో ఇప్పుడు జాబ్ హోల్డర్స్ కూడా ఉన్నారు. లైక్ లాస్ట్‌లో నేను ఒక క్లిప్ పెట్టాను. ఆ అబ్బాయి అయితే పోలీస్‌కి సెలెక్ట్ అయ్యాడు. అలాగే మామ్స్ ఉన్నారు. అసలు చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడాను. చూడండి. ఇదంతా చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు ఇండియాలో చదువుకున్నప్పుడు స్పోర్ట్స్ డే అవి జరిగేవి కదా! అప్పుడు ఇలాగే అనమాట. అన్ని యాక్టివిటీస్ అలా చేసేవారు. చాలా చాలా హ్యాపీ అనిపించేది వాళ్ళని చూసి. అంటే మనకన్నా పెద్దవాళ్ళు కదా! అలా చేస్తూ ఉంటే మనకు కూడా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం అనమాట. సో చూడండి అసలు ఎంత జంప్ చేశారో. ఫస్ట్ 5 మెంబర్స్ ఇప్పుడు 6 మెంబర్స్ మీద జంప్ చేశారు. చాలా అంటే చాలా గ్రేట్. మేమైతే అసలు ప్రతి జంప్‌కి చాలా భయమేసేది. అసలు పడిపోయారంటే చాలా డేంజర్ కదా అన్నట్టుగా. యాక్చువల్‌గా ఇవన్నిట్లికి కూడా సాంగ్స్ ప్లే చేశారు. కానీ కాపీరైట్స్ పడతాయని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఫైనల్లీ మా వాడైతే ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు బ్లాక్ బెల్ట్ అంటే ఇప్పుడు ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో ఆళ్ళు కాకుండా ఆళ్ళది అయిపోయింది. ఇప్పుడు రాబోతున్న వాళ్ళకి ఇక్కడ స్టార్ట్ అవుతదనమాట. ఇగో మా అబ్బాయి 25th నంబర్ అని ఉంది కదా! తనది. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. సో మొత్తం కూడా చూడండి బావుంటది. రెడ్ బెల్ట్‌ది చేస్తున్నారనమాట. ఇది రెడ్ స్ట్రైప్ పుంసి అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. చాలా అన్ని బెల్ట్లు చేయాలి. కానీ టైం తక్కువ వల్ల కొన్ని బెల్ట్స్‌వే చేయించారు ఆళ్ళ మాస్టరు. First one, show us face front walking stance. 얼굴 막이 앞서기. 하나, 둘, 셋, 넷. huddle. One step, go back to your spot. 준비. Last one. 준비. Please show us back fist. Strike with long stance. 하나, 뒤 앞, 둘, 셋, 넷, huddle, shut, come in. Please parents give them a round of applause. 셋, 유사하게 근데 킥이 셋, 맞춰 준비. Show us front kick, 앞차기. 하나, 둘, 스위치. 하나, 둘, 스위치 leg. Show us 내려차기, axe kick. 하나, 둘, 스위치. 하나, 둘, 스위치 leg. Show us roundhouse kick, 돌려차기. 하나, 둘,
leg. Good. Side back. Switch leg. Show us round us tornado kick. And up. Back. Switch leg. One more time. Good. Switch leg. Show us roundhouse kick, back kick. And up. Back to your spot, bouncing. Switch leg. Left leg back. Same thing. Roundhouse, back kick. Good. Switch leg. Last one. Show us roundhouse kick, back spin, hook kick. And up. Switch leg. Last one. Good. Auto. Facing forward. Move forward. Okay, just step forward. Jump. Switch leg. Kick. Kick his hands. Watch out, Jimmy. Show us your 5 combination kick. And up. Auto. Facing forward. Turn. Switch leg. Kick. Turn around. సో పుమ్స్ ఇవన్నీ కూడా అయిపోయి ఇప్పుడు ఏంటంటే స్పారింగ్ అనమాట. స్పారింగ్ అంటే ఇంకా ఒకరినొకరు హిట్ చేసుకొని హార్డ్గా కాదు లైట్గా. సో ఇంకా వాళ్ళకి బ్యాగ్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాగ్లో అన్నీ కూడా ఉంటాయి. నీకి సంబంధించి కాల్కి, ఫీట్కి, హ్యాండ్స్, హెల్మెట్, గ్లౌజెస్ అన్నీ కూడా కంపల్సరీగా వేసుకోవాలి. అది అంత హార్డ్గా హిట్ చేసుకోరు, బట్ నార్మల్గా అయినా సరే తగులుతాయి. సో అందుకే సేఫ్టీ అనమాట. సో కంప్లీట్ ప్రొటెక్షన్. ఇది మనకు ఆరెంజ్ బెల్ట్ అప్పుడు ఇస్తారు ఆ ప్రమోషన్ టెస్ట్ అయిపోయాక. సో ఇంకా అవన్నీ వేసుకొని వీళ్ళు రెడీగా ఉండాలి. ఇంకా ముందే వీళ్ళకి ప్రాక్టీస్ చేయించారు కాబట్టి వీళ్ళకి ఎవరి పార్ట్నర్స్తో వాళ్ళు కూర్చోవాలి. సో మా అబ్బాయి పార్ట్నర్ ఏమో ఒక ఆవిడ కూడా ఒక మామ్. ఆవిడ ఒక్కదే మామ్ అనమాట వీళ్ళందరిలో. సో ఇక ఇక్కడ హాయ్ చెప్తున్నాడు కదా, తనే మా అబ్బాయి. సో హెల్మెట్ అయితే అప్పుడే వేసుకోకూడదు. సో అందుకే వాళ్ళు రెడీగా ఉన్నారు, చెప్తారు మాస్టర్, ఇంకప్పుడు వేసుకోవాలి. Face each other. Head girl. Parents, I know it's a long day, but again, please encourage everyone, complete the performance. Please be kids before we start this party. Thank you. Sit. So number 2, let's take 3. Sit up. Hano. Sit up. Connect. Good job. Go. Number 2. Line number 2. Hano. Connect. It's each other. Connect. మిడిల్లో Yes. Come in. Face each other. Turn out. Come in. Ready, 준비. 시작. Hano. Back to the spot. Connect. Connect. Okay, get ready for your second round. Okay, this group, as you see, there's a couple of older students and also there's many students who's training for the high performance.
So you see a little bit of different movements and different skills. So watch closely. Let's take it. Take it. Good, turn around. Back. Group 3, next group. Move up. Guys, move back here. Forward. Face grandmasters. Yeah, come in. Come on, speed. Practice. ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ కిక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళందరూ కూడా అసలు అంటే ఏదైనా పగలు అలా పెట్టుకోవడం కాదు, హిట్ చేసినా సరే చాలా మటుకు సపోర్ట్ చేస్తారు. అందరూ కూడా ఈ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో చాలా చాలా సపోర్టివ్ అనమాట. చాలా బాగా చూసుకుంటారు అందరినీ కూడా, ఎలాగైనా నేర్పిస్తారు. చూడండి, కిక్స్ బాగుంటాయి. చాలా బాగా చేశాడు కదా, ఫస్ట్ చేస్తాడు అనమాట. ఇంకా వెయిట్ చేస్తున్నారు అందరి గురించి. One clear shot. Ready? Kappa! Shot! Instructor, support quickly. If you complete it, sit down. Let's go. Kappa, stand! Stand up. Sit down. Come in. Turn around. Move back. ఇదైతే ప్రాక్టీస్ ఏం కాదు, సో అందుకని చెప్పి పాపం టెన్షన్ పడ్డాడు. సో అందుకే చెయ్యి కూడా దెబ్బ తగిలింది, కానీ చాలా బాగా హిట్ చేశాడు. ఇక్కడేమో మీటింగ్ పెట్టుకున్నారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తోని. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడేమో ఇంకా బెల్ట్స్ అని డ్రెస్ ఇస్తారు అనమాట. ఇది సర్టిఫికెట్స్ ఇస్తారు. సో ఇప్పుడైతే బ్లాక్ డ్రెస్ ఇచ్చారు కదా, ఇప్పుడు అది వెళ్ళి వాళ్ళు చేంజ్ చేసుకొని వస్తే అప్పుడు వీళ్ళకి సర్టిఫికేట్ అండ్ ఆల్సో బ్లాక్ బెల్ట్ ఇస్తారు అనమాట. వాళ్ళే టై చేస్తారు.
సో ఇక్కడ ఏంటంటే డ్రెస్ ఇచ్చారు కదా, సో అది చేంజ్ చేసుకొని వచ్చారు. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఆ డ్రెస్ మీద వాళ్ళ నేమ్ కూడా ఉంటుంది. సో దానికి తగ్గట్టే వాళ్ళు ఇస్తారు. అండ్ అప్పుడు వాళ్ళకి ఇంకా వచ్చిన తర్వాత బెల్ట్ ఆ మాస్టర్సే ట్రై చేసి సర్టిఫికేట్ ఇస్తారు. సో వాళ్ళ మొహంలో చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. ఇన్ని సంవత్సరాల కష్టం అంతా కూడా పోయింది అనిపిస్తుంది వీళ్ళకి. Continuous sport in high performance and special thanks to Kanye for his excellent coaching and mentorship. Thank you. ముందు మీకు చెప్పాను కదా, ఇందులో ఈ అబ్బాయికి ఏంటంటే పోలీస్ జాబ్ వచ్చింది. ఈవిడేమో ఒక మామ్ అనమాట. సో వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అలాగే మాకు కూడా ఉండాలని చెప్పి వాళ్ళ చేత స్పీచ్ ఇప్పించారు. ఇంకా అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒకసారి ప్రే చేపిస్తారు. మేము జస్ట్ పేరెంట్స్గా మేము నించున్నాము, వాళ్ళు ప్రే చేసి మాకు కూడా బో చేస్తారు అనమాట. అన్నయ్య ఎలా చేశాడు? గుడ్ జాబ్ కౌశల్, చాలా బాగా చేశాడు. అసలు ఎంత టెన్షన్ పడ్డాడు అంటే చాలా బాగుంది. మీకు కూడా ఎలాగనిపించింది అంతా కూడా మీకు చూపించాను కదా. సో మీకు ఎలాగనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మా అబ్బాయికి కంగ్రాచులేషన్స్ చెప్పండి, వాడికి ఇంకా బూస్టప్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొత్తానికి అయితే మేము చాలా హ్యాపీ యాజ్ ఎ పేరెంట్స్గానా. అలాగే మా అబ్బాయి ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఆల్సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కంటిన్యూ అనుకుంటున్నాము, మరి చూడాలి. దీని తర్వాత ఇంకా 9 ఉంటాయంట బ్లాక్ బెల్ట్లోనే. సో చూడాలి ఇంకా ఎలాగ అవుతుంది ఏంటి అని. మేమైతే చాలా చాలా హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మాస్టర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్.